హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం 8th క్లాస్కు సంబంధించి ఎకనామిక్కు సంబంధించిన నేటి వ్యవసాయం అనే పాఠ్యాంశం నుంచి గత టెట్ పేపర్లను చూసుకున్నట్లయితే ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది. గత డిఎస్సి పేపర్లను చూస్తే 2 క్వశ్చన్లు అనేటివి ఈ లెసన్ నుంచి అడగడం జరిగింది. సో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు నేటి వ్యవసాయానికి సంబంధించి 1 నుంచి 2 క్వశ్చన్లు వచ్చే టాపిక్గానే చదువుకోవాలి. ఇది ముఖ్యమైన టాపిక్ కూడా నేటి వ్యవసాయం అనేది. దీనికి సంబంధించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ప్రతిరోజు డిఎస్సికి సంబంధించిన ఇంపార్టెంట్ క్లాసెస్ అలాగే ప్రాక్టీస్ బిట్స్ అనేటివి మన ఛానల్లో చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్కు సంబంధించిన వీడియోలను కూడా మీకు అందించడం జరుగుతుంది. దాంతోపాటు డిఎస్సికి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ కొరకు మన టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ లింక్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. నేటి వ్యవసాయం అనే పాఠ్యాంశంలో ముఖ్యమైన పాయింట్స్ అలాగే ఎగ్జామ్కు ఉపయోగపడే పాయింట్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. భారతదేశ వ్యవసాయ ఆధారిత దేశం, ఇది మనందరికీ తెలిసిన విషయమే. భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం అనేది వెన్నెముక లాంటిది. భారతదేశంలో ఎక్కువ మంది ఉపాధి కల్పిస్తున్న రంగం ఏదంటే వ్యవసాయ రంగం. భారతదేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం భారతదేశంలో వ్యవసాయ రంగం అనేది ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తుంది. ప్రస్తుత భారతదేశంలో వ్యవసాయ రంగంపై 50% కంటే ఎక్కువ మంది జనాభా ఆధారపడి జీవిస్తున్నారు వ్యవసాయ రంగంపై భారతదేశంలో. నెక్స్ట్, భారతదేశంలోని వ్యవసాయం ప్రధానంగా ఋతుపవనాల మీద ఆధారపడి ఉంటుంది. సకాలంలో వర్షాలు కురిస్తే పంటలు బాగా పండుతాయి. వర్షాలు కురవనిచో రైతులు నష్టపోక తప్పదు. అందుకే భారతదేశంలోని వ్యవసాయాన్ని ఋతుపవనాల మీద జూదం లాంటిది అని వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి కారణం భారతదేశంలో రైతులు అప్పుల్లో పుట్టి అప్పుల్లో పెరిగి అప్పుల్లోనే చనిపోతున్నారు. దీనికి సంబంధించి నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారతదేశంలో ప్రధానంగా 2 ఋతుపవనాలు అనేటివి ఉన్నాయి. ఒకటి నైరుతి ఋతుపవనాలు, రెండోది వచ్చేసి ఈశాన్య ఋతుపవనాలు. ఈ ఈశాన్య ఋతుపవనాలనే తిరోగమన ఋతుపవనాలు అని కూడా పిలవడం జరుగుతుంది. భారతదేశంలో అత్యధిక వర్షపాతం అనేది నైరుతి ఋతుపవనాల వల్ల సంభవిస్తుంది. అతి తక్కువ వర్షపాతం అనేది ఈశాన్య ఋతుపవనాల వల్ల సంభవిస్తుంది భారతదేశంలో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారతదేశంలో నైరుతి ఋతుపవనాల వల్ల వర్షం పొందని ప్రాంతాలు తమిళనాడు, రాయలసీమ ప్రాంతాలు. నైరుతి ఋతుపవనాల వల్ల వర్షం పొందని ప్రాంతాలు తమిళనాడు, రాయలసీమ ప్రాంతాలు. భారతదేశంలో ఈశాన్య ఋతుపవనాల వల్ల అతి తక్కువ వర్షపాతం అనేది పడుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈశాన్య ఋతుపవనాల వల్ల వర్షం పొందే ప్రాంతాలు అంటే ఇది నైరుతి ఋతుపవనాల వల్ల ఈ ప్రాంతాలు అనేది వర్షాన్ని పొందవు. ఈశాన్య ఋతుపవనాల వల్ల వర్షాన్ని పొందడం జరుగుతుంది తమిళనాడు, రాయలసీమ అనే ప్రాంతాలు. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతం హవాయి దీవుల్లోని కౌవాయి ద్వీపంలోని ఓయోలిలి పర్వత శిఖరం. ఇక్కడ సంవత్సర వర్షపాతం అనేది 1234.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరుగుతుంది. ఇదే ప్రపంచంలో అత్యధిక వర్షపాతం పొందే ప్రదేశం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రపంచంలో 2వ అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతం భారతదేశంలో మేఘాలయ రాష్ట్రంలోని కాశీకొండల దగ్గరున్న మాసిన్రామ్ అనే ప్రాంతంలో సంవత్సర వర్షపాతం 1141 సెంటీమీటర్ల వర్షపాతం అనేది పడుతుంది. ప్రపంచంలో ఇది 2వ అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతం. నెక్స్ట్ 3వ అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతం మేఘాలయ రాష్ట్రం కాశీకొండల దగ్గరున్న చిరపుంజి వద్ద ప్రపంచంలోనే 3వ అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతం 1087.6 సెంటీమీటర్ల వర్షపాతం అనేది ఈ చిరపుంజి వద్ద నమోదు కావడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రపంచంలో 4వ అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతం ఆఫ్రికా ఖండంలోని కెమెరీన్ పర్వత శిఖరంలో. ఇక్కడ సంవత్సరిక వర్షపాతం 1016 సెంటీమీటర్లు నమోదు కావడం జరుగుతుంది. ఇక్కడ బ్రీఫ్గా చూసుకున్నట్లయితే ప్రపంచంలో అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతాలు ఫస్ట్ ఓయోలిలి పర్వత శిఖరంలో 1234.4 సెంటీమీటర్లు. ప్రపంచంలో 2వ అత్యధిక ప్రాంతం మాసిన్రామ్ కాశీకొండల దగ్గర 1141 సెంటీమీటర్ల వర్షపాతం. థర్డ్ చూసుకున్నట్లయితే చిరపుంజి 1087
సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరుగుతుంది. ఆఫ్రికా ఖండంలో ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే ఆఫ్రికా ఖండంలోని కామెరూన్ పర్వతాల్లో 1016 సెంటీమీటర్ల వర్షపాతం అనేది నమోదు కావడం జరుగుతుంది. దీనికి సంబంధించి నెక్స్ట్ భారతదేశంలోని పంట కాలాలను చూసుకున్నట్లయితే ప్రధానంగా భారతదేశంలో 3 రకాల పంట కాలాలను గుర్తించడం జరిగింది. అవి ఒకటి ఖరీఫ్, రబీ, జయాద్ అనే పంట కాలాలను గుర్తించడం జరిగింది. వీటి గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖరీఫ్ కాలం భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు ప్రారంభమవగానే ఈ కాలం అనేది ప్రారంభం కావడం జరుగుతుంది. ఖరీఫ్ కాలం భారతదేశంలో జూన్ నుంచి సెప్టెంబర్ లేదా అక్టోబర్ వరకు ఈ ఖరీఫ్ కాలం అనేది ఉంటుంది. భారతదేశంలో ఖరీఫ్ కాలంలో సాగు చేసే ప్రధాన పంటలకు సంబంధించి చూసుకున్నట్లయితే వరి, కందులు, పత్తి, జొన్న, పెసాలు, సోయాబీన్, మొక్కజొన్న, వేరుశెనగ పంటలు అనేటివి ఖరీఫ్ కాలంలో భారతదేశంలో సాగు చేసే ప్రధాన పంటలు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారతదేశంలో ఖరీఫ్ కాలంలో సాగు చేసే ప్రధాన ఆహార పంట వరి. వరిని ఉష్ణమండల పంట అని కూడా పిలుస్తారు. ప్రపంచంలో వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం చైనా, రెండవ స్థానంలో భారతదేశం ఉంది. వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో చైనా, రెండవ స్థానంలో భారతదేశం ఉంది. నెక్స్ట్ భారతదేశంలో వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం చూసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్ అనేది వరి ఉత్పత్తిలో భారతదేశంలో మొదటి స్థానంలో ఉంది. దక్షిణ భారతీయుల ప్రధాన ఆహార పంట ఏది అంటే వరి. నెక్స్ట్ రబీ కాలం చూసుకున్నట్లయితే అక్టోబర్ నుంచి మార్చి వరకు ఈ రబీ కాలం అనేది ఉంటుంది. రబీ కాలంలో భారతదేశంలో సాగు చేసే ప్రధాన పంటలు గోధుమ, బార్లీ, బఠానీ, శనగల లాంటి పంటలను రబీ కాలంలో సాగు చేస్తారు. ఇక్కడ నోట్ చూసుకున్నట్లయితే ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ కుటుంబాలలో 2/5 వంతు మంది వ్యవసాయ కూలీలే. అంటే ప్రతి 5గురిలో 2 వ్యవసాయ కూలీలుగా ఉన్నారు తెలంగాణ ప్రాంతంలో అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ భారతదేశంలో రబీ కాలంలో సాగు చేసే ప్రధాన ఆహార పంట చూసుకున్నట్లయితే గోధుమ. భారతదేశంలో ఖరీఫ్ కాలంలో సాగు చేసే ప్రధాన ఆహార పంట వరి అయితే రబీ కాలంలో సాగు చేసే ప్రధాన ఆహార పంట గోధుమ. గోధుమ సమశీతోష్ణ మండలపు పంట. వరి అనేది ఉష్ణ మండలపు పంట, గోధుమ అనేది సమశీతోష్ణ మండలపు పంట. ఉత్తర భారతీయుల ప్రధాన ఆహార పంట ఏది అంటే గోధుమ. దక్షిణ భారతీయుల ప్రధాన ఆహారపు పంట వరి అయితే ఉత్తర భారతీయుల ప్రధాన ఆహార పంట గోధుమ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శీతాకాలంలో పశ్చిమ విక్షోభాల కారణంగా సంభవించే సన్నని వర్షపు జల్లులు గోధుమ పంటకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ జయద్ కాలానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఖరీఫ్, రబీ పంట కాలాల మధ్య ఉన్న స్వల్ప పంట కాలాన్ని జయాద్ కాలం అని అంటారు. భారతదేశంలో రబీ, ఖరీఫ్ పంట కాలాల తర్వాత వచ్చే పంట కాలం ఏది అంటే జయద్ పంట కాలం. దీనిని యాసంగి పంట అని కూడా అంటారు. జయద్ కాలాన్ని యాసంగి పంట అని పిలుస్తారు. నెక్స్ట్ జయద్ కాలం అనేది వేసవిలో సంభవించడం జరుగుతుంది. జయద్ కాలంలో సాగు చేసే ప్రధాన పంటలు చూసుకున్నట్లయితే పుచ్చకాయలు, కర్బూజా, దోసకాయ, కూరగాయలు, పశుగ్రాసం వంటివి జయద్ కాలంలో సాగు చేయడం జరుగుతుంది. ఇక్కడ నోట్ చూసుకున్నట్లయితే ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రైతులలో 4/5 వంతు చిన్నకారు రైతులు. ప్రతి 5గురిలో 4 చిన్న రైతులే తెలంగాణ ప్రాంతంలో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జయద్ పంట కాలంలో సాగునీటి వసతులు ఉన్న చోట మాత్రమే పంటలను సాగు చేస్తారు. జయద్ కాలం అనేది ఏప్రిల్, మే నెల మధ్య కాలంలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఒప్పంద వ్యవసాయానికి సంబంధించి చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల్లోని రైతులు కొన్ని ప్రత్యేక పంటలను పండించి సరఫరా చేయడానికి కంపెనీలతో ఒప్పందం చేసుకుంటారు. ఈ రకమైన వ్యవసాయ విధానాన్ని ఒప్పంద వ్యవసాయం అని పిలవడం జరుగుతుంది. ఒప్పంద వ్యవసాయంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లోని రైతులు వరి, జొన్న, మొక్కజొన్న, పత్తి, వేరుశెనగ, సోయాబీన్, ఆయిల్ ఫామ్, కొబ్బరి, ఉసిరి, మిరప, దోసకాయ వంటి పంటలను ఒప్పంద వ్యవసాయంలో భాగంగా పండించడం జరుగుతుంది. ఈ పండిన పంటను రైతులతో కంపెనీలు ఒప్పందం చేసుకుంటాయి. రైతులు పండించిన ఉత్పత్తులను ముడి పదార్థాలుగా ఉపయోగించి కంపెనీలు చిప్స్ కానీ, టమాటా సాస్ కానీ, మందులను కానీ తయారు చేయడం జరుగుతుంది. ఒప్పంద వ్యవసాయంలో రైతులు కంపెనీ రూపొందించే పద్ధతులను అవలంబించాల్సి ఉంటుంది. ఒప్పంద వ్యవసాయం వలన సంభవించే దుష్ఫలితాలు చూసుకున్నట్లయితే
అధికంగా ఎరువులు రసాయనాలను వినియోగిస్తారు. రైతులు ఎక్కువ మోతాదులో నీటిని ఉపయోగించడం వలన భవిష్యత్తులో వీరికి నీటి కొరత అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఒప్పంద వ్యవసాయంలో భాగంగా రైతులు తమ భూమిని కంపెనీలకు ఇవ్వడం కారణంగా ఆ కుటుంబాలకు ఆహార భద్రత అనేది లోపించడం జరుగుతుంది. తెలంగాణలో చిన్న రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి 5 మందిలో 4 చిన్నకారు రైతులు. తెలంగాణ రాష్ట్రంలో చిన్నకారు రైతులకు చాలా తక్కువ భూమి ఉంటుంది. ఈ తక్కువ ఉన్న భూమిలో వీరు నీటిపారుదల సౌకర్యం ఉండవు. తెలంగాణ రాష్ట్రంలోని చిన్న రైతులు వ్యవసాయానికి కానీ భూస్వాముల నుంచి లేదా బ్యాంకుల నుంచి, వడ్డీ వ్యాపారస్తుల నుంచి, దళారుల నుంచి అప్పులను తీసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ నోట్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం రైతులలో 4/5 వంతు మంది చిన్నకారు రైతులే. ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. తెలంగాణలో పెద్ద రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే పెద్ద రైతులకు అధిక మొత్తంలో భూమి అనేది ఉంటుంది. పెద్ద రైతులు ఎక్కువ కూలీలను, యంత్రాలను, పెట్టుబడులను పెట్టి అధిక దిగుబడులను సాధించడం జరుగుతుంది. పెద్ద రైతులు మేలైన ధర వచ్చే వరకు తమ ఉత్పత్తులను అమ్మరు. ఎందుకంటే వారికి గిడ్డంగి సదుపాయాలు ఉంటాయి. వీరికి బోరు బావులు కూడా ఉండడం జరుగుతుంది. పెద్ద రైతులు కోత యంత్రాలను, నూర్పిడి యంత్రాలను కొనుగోలు చేసి చిన్న రైతులకు అద్దెకి ఇవ్వడం జరుగుతుంది. పెద్ద రైతులు వ్యవసాయంతో పాటుగా గేదెలను పెంచి పాల ద్వారా ఆదాయాన్ని కూడా సంపాదించుకుంటారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ నోట్ చూసుకున్నట్లయితే గేదెలలో శ్రేష్టమైన గేదెలు చూసుకున్నట్లయితే ముర్రా జాతి గేదెలు. గేదెల్లో శ్రేష్టమైన గేదెలు ముర్రా జాతి గేదెలు. పెద్ద రైతులు ఎరువుల వ్యాపారం కూడా చేస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన ఆహార పంట వరి. తెలంగాణ రాష్ట్రంలోని రైతులు ఆహార పంటలైన రాగులు, జొన్నలు, జొన్నల స్థానంలో వాణిజ్య పంటలైన పత్తి, చెరుకు, వేరుశెనగ, పసుపు, మిరప వంటి పంటలు పండిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని రైతులు విత్తనాలు, ఎరువులు, సాగునీటి వసతుల కోసం అప్పులు చేస్తుంటారు. గత దశాబ్దాల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని రైతులు చెరువులు, కాలువలు ఉపయోగించుకొని వ్యవసాయం చేసేవారు. ప్రస్తుత తెలంగాణ రైతులు బోరు బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. దీని కారణంగా భూగర్భ జలాలు క్షీణించి ప్రస్తుతం వర్షం మీద ఆధారపడి వ్యవసాయాన్ని చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నోట్ చూసుకున్నట్లయితే ప్రాథమిక రంగం అనగా వ్యవసాయ రంగం మరియు దాని అనుబంధ రంగాలను కలిపి ప్రాథమిక రంగంగా పిలవడం జరుగుతుంది. ప్రాథమిక రంగానికి వచ్చే అంశాలు చూసుకున్నట్లయితే వ్యవసాయం, పశుపోషణ లేదా పాడి పరిశ్రమ, చేపల పెంపకం, అటవీ సంపద, గనుల త్రవ్వకం లేదా క్వారీయింగ్ అనేటివి ప్రాథమిక రంగంలో వచ్చే అంశాలు. ఇది నేటి వ్యవసాయం 8th క్లాస్కు సంబంధించిన లెసన్. నెక్స్ట్ 8th క్లాస్కు సంబంధించి నెక్స్ట్ లెసన్తో రేపు మళ్ళీ కలుద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.